ఒక రాజకీయ నాయకుడు. ఈస్ ఎ గుడ్ పొలిటీషియన్. అయితే ఇతడు ఏం చేసిండంట, ఇతని పేరేంది టాంక్రీడో నీవెస్. ఇతను చేసిన పెద్ద పని ఏంటి తెలుసా? బ్రెజిల్. బ్రెజిల్ దేశానికి ఇతడు ప్రెసిడెంట్‌గా ఎలక్ట్ అయ్యాడు. ప్రెసిడెంట్‌గా ఎలక్ట్ అయ్యాడు. ఇంకా ఎన్ని ఓట్లతో గెలిచాడో తెలుసా? 5,00,000 ఓట్లతో గెలిచాడండి. ఈ 5,00,000 ఓటుతో గెలిచిన తర్వాత ఇతడు చెప్పిన మాట ఏంటి తెలుసా? నాట్ ఈవెన్ గాడ్ వుడ్ రిమూవ్ హిమ్ ఫ్రమ్ ప్రెసిడెన్సీ. ఈ ఈ ప్రెసిడెన్సీ నుంచి నన్ను దేవుడు గూడా తీయలేడు అని అనుకున్నాడండి. నన్ను ఈ ప్రెసిడెన్సీ నుంచి దేవుడు కూడా తీయలేడు అని ఒక స్టేట్‌మెంట్ ఇచ్చాడు. మీకు తెలుసా? ప్రమాణ స్వీకారం గూడా దేవుడు చేయనీయలేదు అతనికి. ఏ స్టేట్‌మెంట్ అయితే చెప్పాడో కరెక్ట్‌గా ఆయన చెప్పిన స్టేట్‌మెంట్‌కి కరెక్ట్ 14 డేస్ తర్వాత అతని మరణం అనేది దేవుడు ఫిక్స్ చేసి పడేసాడండి. ఆలోచిస్తున్నారా? 5,00,000 ఓట్లతో గెలిచిన ఒక టాంక్రీడో నెవెస్ బ్రెజిల్‌కి సంబంధించిన ఒక ప్రెసిడెంట్ అయిపోయాడు. ఇంకా రేపో మాపో ఇంకా అతడు పదవి మీద పోయి పదవి స్వీకారం చేసి పదవి ప్రమాణం చెయ్యబోతున్న వాడిని దేవుడు మెట్లు కూడా ఎక్కనీయలేదండి. అక్కడికక్కడే చంపి పడేసినాడు. ఈరోజు గర్విష్ఠులకందరికీ చెప్తున్న మాట. దేవుడు లేదనుకుంటున్నావా నువ్వు? లేకపోతే దేవుడు నన్ను ఏం చేయలేకపోతాడు అనుకో, నువ్వు ఇష్టమున్న ప్రకారంగా జీవించి దేవుడే లేదు నేనే అంతే దేవుడిని నాకన్నా ఎవరైనా దేవుడున్నాడా? ఈ ఈ కాలంలో అంతా చెత్త డైలాగులు అయిపోయినాయండి. సినిమా ప్రభావాలు మనుషులకు ఎంత దారుణంగా ముంచివేస్తుందంటే గనక, ఈ సినిమా డైలాగుల ద్వారా ప్రజలు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ దీనికి ఎఫెక్ట్ అనేది బాగా ఈ ఇంపాక్ట్ అనేది చూపెడతా ఉన్నది. మీరే చూస్తున్నారు గదండీ! ఒకడేమన్నాడంటే గనక క్రిస్టియానిటీ కన్నా మేము పాపులర్ అయిపోయినాము. యేసుక్రీస్తు కన్నా మేము పాపులర్ అయిపోయి క్రిస్టియానిటీ ఖతం అన్నాడు జాన్ లెనిన్. దేవుడు అతనికి చంపివేసినాడు. ఇంకొకడు కాబోయే ప్రెసిడెంట్. ఇక నీ యొక్క డైరెక్ట్ ప్రెసిడెన్సీ నుంచి దేవుడు గూడా నన్ను తీయలేడు అని అనుకోని ఒక గర్విష్టిగా మాట్లాడాడు. దేవుడు ఆయనకి పదవి గూడా ఎక్కనీయలేదండి. చూసినారా? అందుకే ఒక మంచి మాట ఉంటది. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో. మోసపోకుడి దేవుడు వెక్కరింపబడడు. ఏమనుకుంటున్నారు? దేవుడిని వెకరిస్తే దేవుడు వెకరింపబడతాడా? దేవుడు ప్రతీకారానికి దిగుతాడు. అయితే ఇక్కడేమో మనుష్యుడు ఏమి విత్తునో అవే పంట కోయును. నువ్వు దేవునికి ఎగతాళి చేసినావా? దేవుడు నిన్ను ఎగతాళిగా మార్చబోతున్నాడని మర్చిపోకు. చాలా సార్లు మనం కూడా కోపాల్లో, తాపాల్లో దేవుడేంటి ఇలాంటి కష్టాలు మనకుంటాయా? దేవుడు మనకే ఇలాంటివి చేస్తాడా? అసలు దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు ఉంటే మాకు ఇలాంటి గతి అయ్యేదా అని అంటున్నారా? జాగ్రత్త సుమి. నీ నోటి మాటలు దేవుడు వింటున్నాడు. ఒక్కసారి దేవుడు ఆమేన్ అన్నాడంటే గనక నీ బతుకు అక్కడనే నాశనం.